నిజమే. నేను చేతులు పట్టుకొని నేను బతినాడి కేసు ఆవర్తిస్తుంది. ఎందుకనేది ఆ కారణం కూడా నువ్వే చెప్తే బాగుంటుండే కాలనీ వాళ్ళకు. ఓకే ఓకే, పాజ్ చేయండి కొంచెం. ఓకే, నేను చెప్తాను. మీరే చెప్పాలన్నారు కదా. చేతులు పట్టుకుంది, కేసు వేసింది నేను. ఎందుకు వేసినా? నువ్వెందుకు నా చేతులు పట్టుకున్నావు? నీ ఇంటికి నేను రాలే, నీకెక్కడ కలవలే, నువ్వే నా ఆఫీస్కి వచ్చినావు. ఓకే, ప్లే. ఒక్క నిమిషం చూడండి. నోట్లకి వెళ్ళి మాట వస్తలేదు అంటే తప్పు చేసింది కాబట్టి నోట్లకి వెళ్ళి మాట వస్తలేదు. ఎందుకు మామా మాట్లాడు, కంటిన్యూగా మాట్లాడు. నువ్వు నిజ స్వరూపం మాట్లాడు. బయటికి వెళ్ళు, బయటికి తీ నువ్వు మొత్తం. కేసులు పెట్టి నాయుడు కూడా ఉంది. ఆ దాన్ని నేను మళ్ళీ 2023 సంవత్సరాన్ని నేను 2,000 కట్టుకున్నప్పుడు దానికి కూడా నువ్వు మళ్ళీ నా పైన కేసు పెట్టి ఒక్క నిమిషం. ఈ కాలనీలో 64 ఇండ్లు, 63, 63, 64 అనే మాటలు మాట్లాడుతున్నాడు కదా. నాకు ఏమి ఇబ్బంది లేదు దానివల్ల. నేను ఆల్రెడీ జనరల్ బాడీ మీటింగ్లో నేను ప్రతి విషయం క్లియర్గా 64 ఇండ్లు నా పరిస్థితి ఏందని క్లియర్ చెప్పిన. నీ దగ్గర దమ్ముంటే జనరల్ బాడీ మీటింగ్లో నువ్వు చేసిన వీడియో ఏదైతే నువ్వు పెట్టిన ప్రొజెక్టరు నువ్వు వీడియో రిలీజ్ చేస్తే పబ్లిక్ మొత్తం తెలుస్తుంది. సమస్య ఎక్కడికి వెళ్ళి పుట్టింది, ఎందుకు ప్రాబ్లం అయింది, నవీన్ గౌడ్ ఎందుకు బ్యాడ్ అయింది అనేది తెలుస్తుంది. నువ్వు విన్న తర్వాత తెలుస్తుంది. ఫస్ట్ రిలీజ్ చేయి. నువ్వు ఆ లింక్ ముందడ పెట్టు. జనరల్ బాడీ మీటింగ్ది నువ్వు ముందర పెట్టి నువ్వు ఎలక్షన్లకు రా, ఆడ నిలబడు, ఓట్లు వేయించుకో, నువ్వు గెలువు, నేను చూస్తా అది కూడా. ఓకే, ప్లే. నా పైన కేసు పెట్టి నేను తర్వాత నీకు అడిగిన డబ్బులు ఇవ్వగానే దాన్ని కేసు వాపస్ తీసుకున్నావు. ఓకే, ఒక్క నిమిషం. ఈ దాన్ని నా మాట సరే, కేసు వాపస్ తీసుకున్నా. నువ్వు అడిగిన డబ్బులు నాకు ఇచ్చినావు. కాలనీ నుంచి వచ్చిర్రు, బయట వాళ్ళు ఎవరిని విలువలేదు ఇక్కడ. నీకెవరో మధ్యవర్తి ఉన్నాడో ఆ మధ్యవర్తిని కూడా తెచ్చుకున్నావు. ఆయనతో ఫోన్లు మాట్లాడతావా, ఏం చేస్తావా? రేపు పొద్దున ఆయనతోటి కాలనీ వాసులతోటి నిరూపించు. డబ్బులు ఇచ్చినా, ఆయనకి నవీన్ గౌడ్కి పైసలు ఇచ్చినా అనేది నిరూపించు. నేను దానికి ఒప్పుకుంటా. నువ్వు నిరూపించిన తర్వాత ఒప్పుకుంటా. ఈ అసత్య ప్రచారాలు నువ్వు చేయకు, దుష్ప్రచారాలు వద్దు. సరిపోయింది. నువ్వు చేసిన తప్పులు చాలా ఉన్నాయి. బయట పెడతా, ఈ రోజు నుంచి బయట పెడతా, చూసుకో. ఇంకా ప్లీజ్ చర్య అనుకుంటే ఇంకేమంటారు నువ్వే చెప్పేసేయడానికి. ఇంకొకటి, నువ్వు నా పైన రెండోసారి కేసు పెట్టినప్పుడు నీలాగా నేను 64 మంది పైన కేసు పెట్టి వాళ్ళందరినీ హింసించలేదు. 3 అంతస్తులు కట్టుకున్నాను. నేను ఒక అంతస్తు. ఓకే, 64 మంది మీద నువ్వు హింసించలేదు. నువ్వేం చేసినావు? నీ తప్పెందుకు ఉంది? నువ్వు కేసు ఎందుకే? నేను కేసు వేయాల్సిన అవసరం ఎందుకు వచ్చిందో అది చెప్పు ఫస్ట్ క్లియర్గా. కేసుకి నువ్వు వచ్చి నా ఆఫీస్కి వచ్చి బతలాన్న రోజు వచ్చింది. నేను నీ దగ్గర రాలే, నువ్వు నా దగ్గరికి వచ్చినావు. నువ్వు చెప్పు, నువ్వు దానికి ఆన్సర్ ఇవ్వు. ఫస్ట్ నువ్వు ఆన్సర్ ఇచ్చిన తర్వాత మాట్లాడు. 64 మంది మీద నువ్వు వేలే అంటున్నావు కదా, నా దగ్గరికి వచ్చినావు కదా, మాట్లాడు. ప్లీజ్. నువ్వు నా పైన కేసు పెట్టినప్పుడు నేను నీతోనే సెటిల్మెంట్ చేసుకున్నా, కానీ వేరే ఇంటర్వ్యూ మాత్రం నేను నువ్వు సదాయించినట్టు వేరే కాలనీ అసలు సదాయించలేదు. ఓకే, ఒక్క నిమిషం. నువ్వు చేసే పౌజ్ చేయండి. సరే, నాతోటి సెటిల్మెంట్ చేసుకున్నావు. నాతోటి సెటిల్మెంట్ చేసినప్పుడు నువ్వు నా దగ్గరికి వచ్చినప్పుడు ఎందుకు సెటిల్మెంట్ చేసుకున్నావు స్వామి? నీది కరెక్ట్ ఉంటే, నువ్వు కరెక్ట్ మనిషివి కదా, నువ్వు లీగల్గా పోయేటోను కదా, నీ దగ్గర రూల్స్ ప్రకారం కట్టినావు కదా. నీ ఇల్లు ఏంది, నీ కథ ఏంది అనేది ఇప్పుడు నేను మాట్లాడదలుచుకోలేదు. ఎందుకనంటే ఇక్కడ ఉన్న ప్రతి పరిస్థితి అందరికి తెలిసిన విషయమే. నా పైన కేసు పెట్టి నేను తర్వాత నీకు అడిగిన డబ్బులు ఇవ్వగానే దాన్ని కేసు వాపస్ తీసుకున్నావు. ఈ చర్యను సంఘ విద్రోహ చర్య అనుకుంటే ఇంకేమంటారు నువ్వే చెప్పేసేయడానికి. ఇంకొకటి, సంఘ విద్రోహ చర్య బాగుంది. సంఘ విద్రోహ చర్య ఎక్కడ? సంఘ విద్రోహ చర్య నువ్వు చేస్తున్నావు. సంఘ విద్రోహ చర్య